హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక షోరూమ్కి అయితే వచ్చానమాట. ఇది వచ్చేసి మనకి వెనుకొండలో అయితే ఉంది. వెనుకొండలో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనబడును అలాగే అమ్మబడును అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను చెప్పే ఈ యొక్క లొకేషన్కి అలాగే ఈ యొక్క టాటాలు ఎవరికైనా కావాలనుకున్న స్టార్టింగ్ ప్రైస్ ఎంత, మోడల్, లొకేషన్ అనేది మొత్తం అడిగి కనుక్కుందాం అనమాట. ముందుగా లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. అలాగే కొత్త వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఎవరైనా వెహికల్స్ కొనాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క లొకేషన్కి అయితే వచ్చి అన్నయ్య దగ్గర ఉన్న వెహికల్స్ అనేది తెలుసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. అన్న ముందుగా మీ పేరు అన్న? బాజీ. ఓకే అన్న, ఈ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయన్న? ముందుగా వినుకొండ మార్కాపురం రోడ్డు, భారత్ పెట్రోల్ బంకు వెనక పక్క, కంచుమట్టి డాబా వెనక పక్క. ఓకే, ఇది వచ్చేసి వెనుకొండలో అయితే ఉందన్నమాట. వెనుకొండ నుంచి మనకి మార్కాపురం వెళ్ళే రోడ్లో ఇక్కడ భారత్ పెట్రోల్ అయితే ఉంటుందన్నమాట. ఈ భారత్ పెట్రోల్ వెనకాల అయితే ఉంటుంది. ఎవరైనా భారత్ పెట్రోల్ దగ్గరికి వచ్చి అన్నయ్యకి ఫోన్ చేసినా సరే మీకు క్లియర్గా అడ్రస్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ముందుగా స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే ఏమేమి వెహికల్స్ ఉన్నాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కొత్తగా చూసే వాళ్ళు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర వెహికల్స్ కూడా అమ్మాలి అనుకున్న మన ఛానల్కి అయితే పంపించండి. ఇక్కడ నా నెంబర్ అయితే ఉంటుంది, అలాగే అన్నయ్య నెంబర్లు కూడా ఉంటాయి అన్నమాట వీడియో కింద. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కూడా అయితే వాట్సాప్ చేయండి. నేను ఈ విధంగా వెహికల్స్ గురించి కూడా చేయడానికి అయితే వస్తూ ఉంటాను అనమాట. వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న వెహికల్స్ గురించి అందరికీ తెలిసే విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే అన్న, ముందుగా మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయన్న? ఐసర్ 480 2014 1,80,000. ఓకే, ఇది వచ్చేసి ఐచర్ 480 అనమాట. ఇది వచ్చేసి మోడల్ అన్న 2014 మోడల్. ప్రైస్ అన్న 1,80,000. 1,80,000 అయితే చెప్తున్నారు. ఎవరికైనా తక్కువ ప్రైజ్లో వ్యవసాయానికి కానీ రోడ్డు పని మీదుగా కానీ యూజ్ చేసుకోవాలనుకున్నా వచ్చి చూడండి. అలాగే పేపర్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంజిన్ అన్ని ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. టైర్లు కూడా అయితే ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే వచ్చి చూడండి, ట్రైల్ వేసుకోండి. ట్రైల్ వేసిన తర్వాత పేపర్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రాండి. టైం పాస్ కోసం అయితే చేయొద్దనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అన్న సోనాలిక 22 3,80,000. దమ్ము చేయలేదు, నేను గెరస్ బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి సోనాలిక DI 740 3i బండి అనమాట. 2022 మోడల్. 3,80,000 అయితే చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడండి. పేపర్లు కూడా అయితే ఉన్నాయి. చాలా తక్కువ మోడల్ వెహికల్ అనమాట. అంటే 2022 కాబట్టి 1 year అయింది కాబట్టి ఒకసారి చూసుకోండి. రీడింగ్ కూడా చాలా తక్కువ అయితే తిరిగి ఉండొచ్చు. కండిషన్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంజిన్, గేర్ బాక్స్ అన్ని, స్టీరింగ్లు అన్నీ బాగానే ఉన్నాయి అనమాట. ఎవరికైనా తీసుకోవాలి, కొత్త వెహికల్ రేపు జనవరి వస్తుంది, జనవరికి మంచి వెహికల్ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? నెక్స్ట్ వెహికల్ అన్న అంటే ఇది వచ్చేసి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి మహీంద్రా 405 ఇవో. మహీంద్రా యువ 405 బండి అనమాట. ప్రైస్ అన్న 3,50,000. 3,50,000 అయితే చెప్తున్నారు. బానెట్ అయితే తీసారనమాట. లోపల అయితే ఉంది. ఒకసారి అది కూడా చూపిస్తాను బానెట్ అనేది. ప్రైస్ అయితే బాగానే ఉంది. అలాగే వెహికల్ కూడా కండిషన్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బురదకి అయితే ఏం చేయలేదు, అంటే వ్యవసాయానికి అయితే ఏం చేయలేదు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అన్ని వెహికల్స్ గుడ్ కండిషన్లో ఉన్నాయి. అన్ని వెహికల్స్కి పేపర్లు అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ ధరలో స్టార్టింగ్ ప్రైస్ మనకి 1,80,000 కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వచ్చి చూడండి. ఓకే అన్న? నెక్స్ట్ వచ్చేసి మనకి సోనాలిక DI 740 3i బండి అనమాట. మోడల్ అన్న 2017 మోడల్. 2017 మోడల్ అనమాట. వెహికల్ అయితే బాగానే ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. 2,40,000. 2,40,000 అయితే చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే చూడండి. చాలా తక్కువ ప్రైజ్ అయితే చెప్తున్నారు. వెహికల్ పరంగా చూసుకుంటే గుడ్ కండిషన్లో ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం కూడా అయితే లేదనమాట. ఓకే అన్న, HP ఎంత ఉంది ఇదన్న? 40 HP అయితే వస్తుంది. టైర్లు అన్న? టైర్లు పావలా ఉంటాయి. పావలా కండిషన్లో అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే వచ్చి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ గురించి అయితే తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెనకొండలో కానీ వెనకొండ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఒకసారి అయితే వచ్చి చూడండి. వెహికల్స్ అమ్మాలనుకున్నా సరే అన్నయ్యకి అయితే అమ్మచ్చు, లేదా వెహికల్ కొనాలనుకున్నా కూడా మనకి ఈ యొక్క లొకేషన్కి అయితే వచ్చి చూసుకోండి. వెనకొండ నుంచి మార్కాపురం వెళ్ళే రోడ్లో ఇక్కడ భారత్ పెట్రోల్ వెనకాల అయితే ఉంటుందన్నమాట. బిస్మిల్లా గ్యారేజ్ అయితే ఉంటుంది. అక్కడికి వచ్చి చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా అన్న? నెక్స్ట్ వెహికల్ అన్న ఐచర్ ఇది వచ్చేసి 380 బండి అనమాట. వెహికల్ అయితే బాగానే ఉంది. పవర్ స్టీరింగ్తో కూడా వస్తుంది. ఒకసారి అయితే చూడండి. మోడల్ అన్న 2018 మోడల్ అనమాట. వెహికల్ అయితే బాగానే ఉంది. ప్రైస్ అన్న 270. అంటే 2,70,000 అయితే చెప్తున్నారు.
రీజనబుల్ రేటే చెప్తున్నారు అన్నయ్య కూడా. ఎవరికైనా దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నవాళ్ళు ఒకసారి అయితే చూడండి. 2,70,000 అయితే చెప్తున్నారు అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వరాజ్ వెహికల్ అనమాట. స్వరాజ్ 742 FE బండి అనమాట. మోడల్ అన్న 2017 మోడల్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్వరాజ్ వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి చూడండి. ప్రైస్ అన్న 2,30,000 అయితే చెప్తున్నారు. హెచ్పి అన్న 40 హెచ్పితో అయితే వస్తుంది. ఒకసారి అయితే చూడండి. టైర్లు కూడా బాగానే ఉన్నాయి. నార్మల్ స్టీరింగే, పవర్ స్టీరింగ్ కాదనమాట. ఒకసారి ఉంటే చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వెహికల్ అన్న మహీంద్రా 575 బండి. ఓకే, మోడల్ అన్న 2020 మోడల్ అనమాట. వెహికల్ అయితే బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ నసరాపేట, ఈ విన్నకొండ, ఈ పల్నాడు డిస్టిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు మహీంద్రా ఉంటే చూడన్న, తక్కువ ప్రైజ్లో కానీ మంచి వెహికల్ కానీ మహీంద్రా కానీ ఐచర్ కానీ ఏదైనా ఉంటే చూడని అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ అన్నయ్య దగ్గర ఐచర్లో స్టార్టింగే 1,80,000 అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూడండి. అలాగే మహీంద్రా వెహికల్ కూడా అయితే ఉంది, అది కూడా మహీంద్రాలో 575 బండి అనమాట. మోడల్ వచ్చేసి 2020 మోడల్. ప్రైస్ అన్న 3,60,000 అయితే చెప్తున్నారు. కొద్దిగా మాట్లాడుకుంటే తగ్గిద్ది అనమాట. ఇక్కడున్న ప్రతి ఒక్క వెహికల్ కూడా అన్నయ్య దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు, అది కూడా మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళకి కొంత అమౌంట్ డిస్కౌంట్ కూడా అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. అంటే కొంత అమౌంట్ తగ్గిద్ది అని కూడా అయితే చెప్తున్నారు. ఓకేనా, తగ్గిస్తారా మన ఛానల్ ద్వారా? ఓకేనా, ఎవరైనా వచ్చిన వాళ్ళు వచ్చి చూడండి. లోపల ఇంకా 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ గురించి అయితే తెలుసుకున్నా. ఇది వచ్చేసి మహీంద్రాలో 275 DI TU XP ప్లస్ బండి అనమాట. 2022 మోడల్. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అయితే ఒకసారి అయితే చూడండి. మనకి ఇక్కడ అయితే ఉందన్నమాట అన్నయ్య దగ్గర. ప్రైస్ అన్న 4,30,000 అయితే చెప్తున్నారు. హెచ్పి అన్న 35 హెచ్పితో అయితే వస్తుంది. ఒకసారి అయితే చూడండి. టైర్లు కూడా ఫుల్ టైర్స్ అయితే ఉన్నాయి అనమాట. సీల్ టైర్స్ అనమాట. కొత్త అయితే వేయడం జరిగింది. ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. 400 గంటలు మాత్రమే తిరిగిందనమాట. రీడింగ్ వచ్చేసి సీల్ వెహికల్ ఎక్కువ యూజ్ చేయలేదనమాట. మనకి మంచి కండిషన్లో ఉంది. కాబట్టి ఎవరైనా రేపు సంక్రాంతికి కానీ రేపు జనవరికి కానీ కొత్త వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ అన్నయ్య దగ్గరికి వచ్చి చూడండి. కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి మీకు కొత్త వెహికల్ కొన్నట్టు ఉండిద్ది, అలాగే మంచి వెహికల్ అయితే వస్తుంది అనమాట మీ ముందుకి, ఓకేనా. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి మహీంద్రాలో యువ టెక్ ప్లస్ 575 DI బండి అయితే ఉందన్నమాట. టెక్ ప్లస్ 575 బండి. మోడల్ అన్న 2022 మోడల్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి డ్యూయల్ క్లచ్తో అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 90 గంటలు తిరిగింది బండి. 90 గంటలు మాత్రమే తిరిగింది అనమాట. వెహికల్ వచ్చేసి 90 గంటలు మాత్రమే తిరిగింది. ప్రైస్ అన్న 5,70,000 అయితే చెప్తున్నారు. అన్నయ్య వచ్చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తామని కూడా అయితే చెప్తున్నారు. ఈ 2 వెహికల్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా తక్కువ రీడింగ్ తిరిగిన వెహికల్ 90 గంటలు మాత్రమే తిరిగింది. ఒకసారి అయితే చూడండి. సీల్ టైర్స్ అయితే ఉన్నాయి, పవర్ స్టీరింగ్తో వస్తుంది, డ్యూయల్ క్లచ్తో అయితే ఉందన్నమాట. ప్రైస్ పరంగా కూడా చూసుకుంటే మనకి రీజనబుల్ రేట్లు అయితే చెప్తున్నారు అన్నయ్య అనేది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన ఛానల్ ద్వారా చూసిన వాళ్ళకి కానీ అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా డిస్కౌంట్ అయితే ఇస్తానని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మన ఛానల్ ద్వారా చూసి వచ్చే వాళ్ళకి కూడా కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి ఇది వచ్చేసి మనకి వెన్నకొండలో అయితే ఉందన్నమాట. వెన్నకొండలో మార్కాపురం రోడ్ భారత్ పెట్రోల్ వెనకాల అయితే ఉంటుంది. భారత్ పెట్రోల్ కాడికి వచ్చినా సరే మీకు ఫోన్ చేసిన అన్నయ్య అయితే అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క లొకేషన్కి అయితే వచ్చి మన ఛానల్ పేరు అయితే చెప్పండి. అన్నయ్య అనేది కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది. అలాగే మన వీడియో చూపించినా సరే అన్నయ్య అనేది మన ఛానల్ ద్వారా కొంతమందికి డిస్కౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. మన ఛానల్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ అయితే ఇవ్వాలి. అలాగే 89362946